హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి. ఎప్పుడూ కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకుంటే చక్కగా తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చిటపటలాడుతూ ఉన్నప్పుడే మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి బీరకాయ తొక్కును కూడా నేను వేస్తున్నాను. ఈ బీరకాయ చెక్క అనేది అంత త్వరగా మనకి మగ్గిపోదు, కొద్దిగా టైం పడుతుంది. అందుకని జస్ట్ మనం కొంచెం మగ్గేంత వరకు కూడా ఇలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి కొద్దిగా మగ్గగానే 6 లేదా 7 పచ్చిమిరపకాయలను అయితే నేను ఇదిగోండి సగానికి విరిచి వేసుకుంటున్నాను. అలాగే 2 టమాటా ముక్కలను కూడా నేను కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ బీరకాయ ముక్కల్ని మనం ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం కాబట్టి ఇది త్వరగానే మనకు మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం త్వరగా మగ్గటం కోసం నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం లో ఫ్లేమ్లో ఇలాగా 10 నిమిషాలు చక్కగా ఇలా ఉడికించుకున్నట్లయితే బాగా మగ్గిపోతుంది. ఇదంతా కూడా చూసారు కదా, మనకి టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు అంత ఎక్కువ పడదు. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు నేనైతే మిక్సీలో కాకుండా రోటీ పచ్చడి చేస్తున్నాను. మనం మిక్సీలో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మామూలుగా ఉంటుంది. అదే రోటీలో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది. అందుకే నేను ఇలా చిన్న చిన్న పచ్చడి చేసినప్పుడు రోటీలో చేయటానికి ఎక్కువ నేను ఇష్టపడతాను. రోటీ పచ్చడి చేయటం అంత ఈజీ అయితే కాదు. చూడండి ఇప్పుడు పచ్చడి కొంచెం నలిగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా నేను వేసుకున్నాను. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం సాయి మినపప్పు, అలాగే ఆవాలు, 2 చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసుకుని చక్కగా పోపుని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం పక్కకు తీసుకున్న పచ్చళ్ళలో కలుపుకుంటే ఎంతో చక్కగా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడే మీరు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మని బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.